హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా కలుసుకొని. అండ్ ఎస్, తెలుసు నేను వీడియో పెట్టగా చాలా రోజులైందని. చాలా రోజులైంది, 1 ఇయర్ అయ్యింది. ఆయన ఇప్పుడు వచ్చానంటే లాస్ట్ వీక్ నేను వీడియో పెట్టాను, దానికి 1.3K వచ్చింది. జస్ట్ నేను అనుకోకుండా ట్యాప్ చేసి పెట్టాను అండ్ నాకు స్టార్టింగ్ సీన్ గుర్తొచ్చింది, ఈ ఛానల్ స్టార్టింగ్ సీన్. అండ్ దట్ ఈస్ ద రీజన్ నేను మళ్ళీ వచ్చాను. నాకు హోప్ వచ్చింది, మీరు నేను ఏ వీడియో చేసినా చూస్తారనే నాకు ఒక హోప్ ఉందన్నమాట. అండ్ ఇప్పటి నుంచి మన కంటెంట్ క్రియేషన్ మారబోతుందని చిన్న ఎగ్జాంపుల్కి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోకి వ్యూస్ వస్తే నేను ఇలాంటి వీడియోసే చేస్తాను నేను. అండ్ కంటెంట్ మారిపోతుంది అన్నా కదా, బ్యాక్గ్రౌండ్ కూడా మారిపోతుంది. అండ్ ఇది కాదు, ఇది జస్ట్ మనం రీఇంట్రడ్యూస్ అవుతున్నాం కాబట్టి ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదంటే మనం వేరే బ్యాక్గ్రౌండ్కి వెళ్తుండే. అండ్ ఈ వీడియో నుంచి మనం ప్రతి నెక్స్ట్ 3 వీక్స్ వరకు ఓ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇదైతే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. చూద్దాం ఎంతవరకు అవుతాం. వీడియో అర్థం కాలేదు, ఎందుకంటే తమిళ చూసాక ఎవరికి అర్థం కాలేదు. అది అర్థం కావడానికి ఇది పూర్తి చేయాల్సిందే. అన్న KGF 3 డిజైనింగ్ పోస్టర్ అనమాట. అన్నకని తెలుసు అనమాట, రాకీ బాయ్ సముద్రం పడిపోయి తప్పించుకొని నేవీ ఆఫీసర్ అయిండని. చూడండి, లేదంటే ఆ పోస్టర్ చూసారా మీరు ఎట్లుందో? మంచిగా 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్నకి నెక్స్ట్ పోస్టర్. ఈ పోస్టర్ గురించి నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడున్న డైనోసార్ ఉంటే పోస్టర్ అట్రాక్షన్ మొత్తం మారాల్సిందే. రాకీ బాయ్ ప్రభాస్ హెల్ప్ తీసుకొని రమికా సేన్ని చంపేసిండు. ఇది పోస్టర్ కాన్సెప్ట్. బ్యాడ్ లక్ ఏంటంటే ప్రభాస్ ఉన్న కూడా వ్యూస్ రాలు 130K వచ్చింది నేను చూసిన. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్లో మనం ఎంత డీటెయిలింగ్ ఉందంటే నెక్స్ట్ పోస్టర్ చూస్తే షాక్ అయిపోతారు మీరు. చూడండి, షాకు. చూసారా తరుణ్ పోస్టర్ని ఎట్లా డిజైన్ చేసిండు అన్న? అంటే అట్లున్న తరుణ్ ఇట్లేను. అన్న ఏఐని యూజ్ చేసి మొత్తం తరుణ్ ఫేసే మార్చేసిండు. ఒకసారి ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతా నా ఇష్టం అన్నట్టు ఫీల్ అయిపోతుండ అన్న. అండ్ మనం ఈ పోస్టర్లో మొత్తం మార్చేసిండు. తమ్నెయిల్ ఫేక్ తమ్నెయిల్స్ ఇవి. నేను పోస్టర్ అంటున్నా అలవాటు అయిపోయి. అండ్ నెక్స్ట్ పోస్టర్, మీరు ఇలాంటి నాగిన్ షాట్ ఎప్పుడైనా చూసారా? చూడలేమన్నా, మీరే చూపిస్తున్నారు ఈ పోస్టర్లో. అండ్ ఆ తమ్నెయిల్ చూడండి, బీట్ కూడా రాసినట్టు చూడండి. ఇప్పుడు వస్తుంది ఆ వికెట్ కీపరు బాల్ని పట్టుకోకుండా బ్యాట్స్మెన్ కాళ్ళని పట్టుకుంటాం. ఏం తాగి డిజైన్ చేసిండో అన్న తమ్నెయిల్, కానీ సలాం ఇచ్చాను నేను. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ పోస్టర్ వచ్చేసి, ఈ వీడియో చూస్తే మీ బుర్ర పాడైపోతుంది, ఇది పక్కా. ఏం లేదన్నా, మీరు అట్లా చేపిస్తున్నారు బుర్ర పక్క. ఏంది బుర్రలో బొక్క పెట్టడం కూడా పక్కనే కాన్సెప్ట్. అండ్ ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. అండ్ మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరందరూ ఈ వీడియో చూసాక మీకు కనుక టైం ఉంటే మీరు వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్ ఓపెన్ చేసి x3/Tony444 అని కొట్టండి. ఇది ఎట్లా వస్తుంది మీకు ఇట్లా కాదు, మీకు డైరెక్ట్ ప్రాక్టికల్గానే చూపించాలి మీకు. నేనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పెడతాను, ఆగండి. అండ్ మనకి ఇది వచ్చేసి ఐడి ఫాలో కొట్టండి. ఆల్రెడీ తక్కువ పోస్టర్లు, తక్కువ ఫాలోవర్స్. అండ్ ఇది వచ్చేసి పర్సనల్, అండ్ చూపిస్తాం. అండ్ మీ అందరి ప్రోత్సాహం అక్కడ కూడా ఉండాలి. ఏంటి, పర్సనల్ అకౌంట్ కూడా పోస్టర్ సపోర్ట్ ఉండాలి అంటున్నారు. అండ్ ఇదంతా మనకి డౌన్ టు ఎర్త్ అంతే. అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ పోస్టర్కి వెళ్ళిపోదాం. క్రికెట్ చరిత్రలోని నమ్మలేని 10 అద్భుతమైన క్యాచులు. మీరు నమ్మించారు, ఎందుకంటే ఇలాంటి థంబ్నెయిల్స్ చూసి ఏబిడి కూడా షాక్ అయిపోతారు కాబట్టి. ఎందుకంటే ఏబిడి అనేది ఒక మాస్టర్ క్లాస్. అలాంటి ఏబిడి కూడా చూస్తే మైగ్రేట్ అయిపోతాడు. అక్కడ ఏబిడి విలియర్స్ క్యాచ్ పడుతున్నాడా లేదంటే అవతలకి బాల్ నెడుతున్నాడా అనేది. అండ్ ఇది వచ్చేసి పాయింట్ కాదు, మీరు ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ చేస్తే ఏమొస్తుందన్న మీకు. అండ్ ఇక్కడ నాకు కూడా ఏం యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ పోస్టర్కి వెళ్ళిపోదాం. క్రికెట్ గ్రౌండ్లోకి ప్రవేశించిన అది క్రూరమైన జీవులు. ఈ థంబ్నెయిల్ చూసాక నాకు ఒక్క మాట కూడా మాట్లాడబుద్ది అనిపిస్తలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ వికెట్లను తీసుకొని పాములను చంపేస్తుంది చూడండి. అక్కడ రోహిత్ శర్మని కాటేసింది, అక్కడ
రైనా పడుండడట. వికెట్లు తీసుకొని ఎందుకు గమ్ముతాడు? ఈ బుర్ర పాడైపోతుంది గైస్ ఇలాంటి క్రికెట్‌లని థంబ్‌నెయిల్స్ చూస్తుంటే. మనం కొంచెం బ్రేక్ ఇద్దాం ఇలాంటివన్నీ. అండ్ మనం వెళ్ళిపోతాం. షిఫ్ట్ అయిపోదాం. జానర్ షిఫ్ట్ అయిపోదాం. అండ్ మళ్ళీ మనం ఫేక్ థంబ్‌నెయిల్స్ ఫేక్ పోస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇందాక 'కేజీఎఫ్' సిరీస్ ఒక్కటే చూపించిన. కాబట్టి 'పుష్పబాయ్' కూడా బాధపడుతుండు. ఎందుకు మమ్మల్ని కూడా చూపిస్తలేవా అని. అండ్ ఇట్లాంటి పోస్టర్‌ల థంబ్‌నెయిల్స్ చూస్తే పిచ్చెక్కుతది. ఇప్పుడు మనం మూవీ జానర్‌కి షిఫ్ట్ అయిపోదాం. మూవీ ఫేక్ థంబ్‌నెయిల్స్ అండ్ మూవీ ఫేక్ పోస్టర్స్. అండ్ మనకి ఫస్టే బాయ్ వచ్చిండు. అఫీషియల్ ట్రైలర్ 'పుష్ప 3' అన్న పిచ్చెక్కిండు. అఫీషియల్‌గా ఎక్కడ అనౌన్స్ చేసిల్లన్న విజయ్ దేవరకొండని అసలు. ఆడ 'పుష్పకి' విజయ్ దేవరకొండ కాన్ఫ్లిక్ట్ పెట్టిండన్న. ఇలాంటి ఫేక్ పోస్టర్‌కి ఎంతొచ్చింది తెలుసా వ్యూస్? 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదొక ఫేక్ థంబ్‌నెయిల్స్. ఇది ఫేక్ అని తెలిసినా జనాలు చూస్తున్నారంటే ఒకటే రీజన్. వి ఆల్ లవ్ మూవీస్. అండ్ మనం నెక్స్ట్ పోస్టర్ ఆర్ నెక్స్ట్ థంబ్‌నెయిల్ చూసేద్దాం. 'పుష్ప 3' అఫీషియల్ ట్రైలర్. ఈ పోస్టర్ చూసాక పిచ్చెక్కింది. ఎందుకంటే ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత వీళ్ళిద్దరు తప్పించుకున్నారు. అండ్ శ్రీవల్లి కోమాలోకి వెళ్ళిపోయిందనమాట. ఇదే పోస్టర్ కాన్సెప్ట్. అంతే. ఇంకేముండదన్న ఆ పోస్టర్‌లో. ఇలాంటి పోస్టర్లు చూస్తే మీరు, నేను, డైరెక్టరు, హీరో అందరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ రేంజ్‌లో బీపీ తెప్పించేలాగుంది పోస్టర్. అండ్ నెక్స్ట్ థంబ్‌నెయిల్‌కి వెళ్దాం. ఈ పోస్టర్ చూస్తే మీరు, నేను, రామ్ చరణ్ అందరు షాక్ అయిపోతారు. యెస్. మనం ఇప్పుడు 'ఈగ 2' థంబ్‌నెయిల్ చూస్తున్నాం. అసలు ప్లాన్‌లోనే లేదు కదన్న రామ్ చరణ్‌కి, ఎస్ఎస్ఆర్‌కి. వాళ్ళేదో వేరే మూవీస్‌తో తీస్తున్నారు. అండ్ 'ఈగ 2' అనే కాదు చాలా సీక్వెల్ మూవీస్‌కి అయితే ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టారనమాట. అండ్ దీనికి 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాబట్టి వీళ్ళు ఇట్లనే ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మనం చెప్పినట్టుగానే ఇంకో పోస్టర్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. ఈ పోస్టర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎప్పుడో వచ్చింది. బట్ ఇప్పుడు చెప్తున్నాం 3.2. ఇది కూడా సేమ్. ఫ్లాప్ అయిన మూవీకి ఎవడన్నా పోస్టర్ పెడతాడు. అంటే బాగానే ఉంటుంది సినిమా. కానీ ఎందుకో నాకు నచ్చలేదు. లిటరల్‌గా నచ్చలేదు నాకు ఈ సినిమా. అండ్ ఈ ఫేక్ థంబ్‌నెయిల్‌కి 4.2 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇదే గైస్ ఈరోజు అయితే వీడియో. వి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వితిన్ 3 వీక్స్ గ్యాప్‌లో నేను మళ్ళీ వస్తా. అంతటి వరకు ఈ వీడియోని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.